ఈరోజు వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానిద్దాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. ఒకరిని ఒకరు క్షమించాలి, మీరు దయ కలిగి ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము కఠినంగా కాకుండా మన మాటల్లో దయ ఉండాలి. ఈ లోకంలో చాలామంది గాయపరుస్తూ ఉంటారు, కానీ దేవుని ఎరిగిన పిల్లలు గాయపరిచేవారిగా ఉండరని నేను నమ్ముతూ ఉన్నాను. మనము కరుణాహృదయులై ఉండాలి అంటున్నాం. ఇతరుల బాధను చూచి నవ్వే హృదయంగా ఉండకూడదు. కన్నీరు తుడిచి వారిని ఆదరించే హృదయంగా ఉండాలి. కరుణ కలిగిన హృదయం కలిగి ఉండాలి, కానీ రాయి లాంటి హృదయము ఉండకూడదు అని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కరుణ కలిగి ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. మరి అలా కరుణ కలిగి ఉన్నప్పుడు నీ హృదయము దేవుని ఆలయములాగా ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా ఇతరులని క్షమించేవారిగా ఉండాలి. ఎందుకంటే మానవులందరినీ కూడా ఆయన క్షమించాడు కాబట్టే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమిపైకి పంపించి ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అంత గొప్ప కార్యము చేస్తున్న దేవుణ్ణి కూడా వెంబడిస్తూ అట్టి దేవుణ్ణి నీవు కలిగి ఉండి ఎదుటివారిపైన దయ, ప్రేమ, కనికరము, జాలి లేకుండా ఒకవేళ నీవు జీవిస్తూ ఉన్నట్టయితే ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకొని నీవు కరుణ కలిగిన దానివలే, నీవు ఒకరి పక్షాన ప్రేమ కలిగిన దానివలే, నీవు ఒకరి పక్షాన మరి కరుణా హృదయము కలిగి జీవించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకెవరైనా హాని చేసి ఉన్నట్లయితే వారిని కూడా క్షమించే హృదయం నీలో ఉన్నట్లయితే ఇది దేవుడు చెప్తున్న అసలు గొప్ప ఆజ్ఞ, గొప్ప ప్రేమను గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చేయవలసిన విషయం ఏంటంటే వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అని వాక్యముని అర్థముగా చేసుకుని దానిలో మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతోమంది ఎన్నో ప్రసంగాలు, పాటలు, దేవుని వాక్యము, ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఒకరి పట్ల ఒకరు దయ కలిగి, ప్రేమ కలిగి, కరుణ కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని, పరిశోధించుకొని దేవుని చిత్తముకు లోబడి జీవించే విధానము నేర్చుకోవాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయనా. అయ్యా, నీవు కరుణ కలిగి మరి దయాహృదయము కలిగి ఉండమని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఒకరిని ఒకరు క్షమించే హృదయం ఈ వాక్యం విన్నవారికి బోధిస్తున్న మాకును అట్టి జ్ఞానమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.